చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనమాట ప్రతి ఫ్యామిలీలో గూడా. ఇక్కడ మీకు ఫోటోలో చూపించినట్టుగా బీపీ గావచ్చు, కాపోతే కిడ్నీ ప్రాబ్లమ్ గావచ్చు, మైగ్రేన్ లాంటి ఇష్యూస్ కావచ్చు, హెడేక్ గావచ్చు, షుగర్ గావచ్చు, బాడీ పెయిన్స్ కావచ్చు, టోటల్‌గా జాయింట్ పెయిన్స్ అన్నీ గూడా, అలాగే ఎసిడిటీ లాంటి ప్రాబ్లమ్ గావచ్చు, అలాగే హార్ట్ ఇష్యూస్ గావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లమ్ గావచ్చు, పారాలిసిస్ గావచ్చు, బీపీ ఇలాగ కొలెస్ట్రాల్ జామ్ అవుతున్నాయి బాడీలో. చాలా మంది బరువు గూడా విపరీతంగా పెరుగుతున్నారు. వెరికోస్ వెయిన్స్ అలాగే ఇట్లా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్‌తోనో సఫర్ అయితున్న వాళ్ళున్నాను మనం చూస్తా ఉన్నాం. సో, ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన ప్రతి ఒక్కరు ఏం జేస్తున్నారంటే ఫ్రెండ్స్ ఈ విధంగా జీవితాంతం మందులు మింగుతున్న వాళ్ళున్నారు మనం. బయట మీరు గమనిస్తున్నారు ప్రతి ఇండ్లల్లో గూడా ఇట్లా ఉంటుంటాయన్నమాట. రోజుకి 10 టాబ్లెట్‌లు మింగుతున్న వాళ్ళు గూడా ఉన్నారన్నమాట. రోజుకి 5, 10 టాబ్లెట్‌లు మినిమమ్‌గా మింగుతున్న వాళ్ళని మనం చూస్తా ఉన్నాం. పూటకి 3 టాబ్లెట్‌లు అంటే 3 పూటలు కలిపి 9 టాబ్లెట్‌లు మింగుతా ఉన్నారివాళ. అట్లా అసలింకా చాలా మందయితే డబ్బాలు పెట్టుకొని తిరుగుతా ఉంటారనమాట. టాబ్లెట్‌ల కోసం ఒక సెపరేట్ బాక్స్ పెట్టుకుంటారు. ఎక్కడ పెళ్ళిళ్ళకెళ్ళినా, ఊర్లకెళ్ళినా, ఫంక్షన్‌కెళ్ళినా, టూర్‌కెళ్ళినా గూడా ఆ టాబ్లెట్‌ల బాక్సులు తీసుకెళ్తా ఉంటారనమాట. ఇవాళ చూస్తే మనిషి యొక్క శరీరం ఒక మెడికల్ షాప్ లాగా తయారైపోయింది. ప్రతి దానికి టాబ్లెట్‌లేసుకోవడం, ప్రతి దానికి టాబ్లెట్‌లేసుకోవడం. కొన్ని డాక్టర్లు చెప్తే వేసుకుంటున్నారు. కొన్నేమో డైరెక్ట్‌గా వేసుకుంటున్నారు. సో, ఈ విధంగా టాబ్లెట్‌లనేది విపరీతంగా మింగుతున్నారనమాట. కానీ ఇక్కడ మీరొక విషయం గమనిస్తే ఎన్ని టాబ్లెట్‌లు మింగినా సరే, ఆ రోగం గూడా కంటిన్యూగానే ఉంటా ఉందనమాట. తగ్గడం లేదు. మీరు చూడండి, ఇప్పుడు షుగర్, బీపీ అనేది ఉంది. జీవితాంతం మందులు మింగినా సరే తగ్గదు. జీవితాంతం మందులు మింగాల్సిందే, అయినా గూడా తగ్గదు. సో, ఈ విధంగా మనం జీవితాంతం మింగుతూనే ఉంటారు. మరి తగ్గకపోగా కంటిన్యూగా అలాగే అయినా ఉంటదంటే అది గూడా కాదు. పెరుగుతూనే ఉంటదనమాట. షుగర్, బీపీ విషయంలో మీరు గమనిస్తే అది రోజు రోజుకి పెరుగుతూనే ఉంటది. రోజు రోజు టాబ్లెట్‌లు మింగినా రోజు రోజు అది పెరుగుతూనే ఉంది. సో, ఆ విధంగా తగ్గడం లేదనమాట. సో, అట్లా ప్రాబ్లమ్స్ అనేది మనిషిని సతాయిస్తా ఉన్నాయన్నమాట. ఒక్కసారి షుగర్, బీపీ అటాక్ అయిందంటే జీవితాంతం సఫర్ అయితా ఉన్నారు చాలా మంది గూడా. ఈ రోజుల్లో మరి షుగర్, బీపీ అనేది ప్రతి ఇండ్లలో 35, 40 ఇయర్స్‌లోనే స్టార్ట్ అయిపోతుంది అందరికి కూడా. సో, ఈ విధంగా ప్రతి ఫ్యామిలీలో ఈ విధంగా సఫర్ అయితున్న వాళ్ళని మనం చూస్తా ఉన్నాం. అసలు మరి జబ్బులు ఎందుకొస్తున్నాయి అసలు? అనేది మనకు తెలవాలన్నమాట ఇప్పుడు. సో, అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాన్ని ఏ విధంగా నివారించుకోవచ్చు అనేది గూడా మనం ఇవాళ చూద్దాం. సో, మరసలు ఏ వ్యాధి అయినా ఎందుకొస్తది మనిషికి? అనే విషయం మనం ఇక్కడ ప్రధానంగా చర్చిస్తే దానికోసం రూట్ కాజ్ ఆఫ్ ఎనీ డిసీజ్ ఏ డిసీజ్ అయినా మనిషికి ఎందుకొస్తది అంటే, మనిషి యొక్క సర్క్యులేషన్ సిస్టమ్స్ కరెక్ట్‌గా లేకపోవడం ఇవాళ. మనిషి సర్క్యులేషన్ అంటే రక్త ప్రసరణ బాడీలో కరెక్ట్‌గా లేదు. తగ్గిపోయింది అన్నమాట. కరెక్ట్‌గా లేకుండగా. దాంతో పాటుగా ఆక్సిజన్ లెవెల్స్ గూడా తగ్గిపోతా ఉన్నాయి మనిషికి. సో, సర్క్యులేషన్ కరెక్ట్‌గా లేదు. అలాగే ఆక్సిజన్ గూడా కరెక్ట్‌గా లేదన్నమాట. ఈ విధంగా మీరు చూడండి ఒక ఫోటో కనబడతా ఉంది మీకు స్క్రీన్ మీద. మన బాడీ టోటల్‌గా గూడా రక్త ప్రసరణ వ్యవస్థ అన్నమాట. బాడీలో ప్రతి కోణానికి కూడా బ్లడ్ వెళ్ళాలి. సో, ఎంత ప్రపోర్షన్‌లో వెళ్ళాలో అంత ప్రపోర్షన్‌లో కరెక్ట్‌గా బ్లడ్ వెళ్తేనే మనం ఆరోగ్యంగా ఉంటామనమాట. ఏ ఇబ్బంది లేదు. ప్రతి ఆర్గాన్ గూడా కరెక్ట్‌గా పనిచేస్తది మన బాడీలో. 78 ఆర్గాన్స్ ఉంటాయి మన బాడీలో. 78 ఆర్గాన్స్ కూడా సక్రమంగా ఎంత ప్రపోర్షన్‌లో బ్లడ్ వెళ్ళాలో అంత ప్రపోర్షన్‌లో బ్లడ్ వెళ్తేనే అవి కరెక్ట్‌గా పనిచేస్తాయి. లేకుంటే సక్రమంగా పనిచేయవన్నమాట. సో, సక్రమంగా పని చేయకపోవడం వల్ల శరీర భాగాల్లో అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో, మరిక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మనకు సర్క్యులేషన్ లేకపోవడం వల్ల అని మీరు గమనిస్తే ఇక్కడ చూస్తే అనేక రకాలైన జబ్బులున్నాయన్నమాట. ఒకటి కాదు వందల కొద్దీ జబ్బులు ఉన్నాయన్నమాట. అది కంటి చూపు సరిగా లేదంటే గూడా సర్క్యులేషన్ కరెక్ట్‌గా లేదని అర్థం. బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, బ్రెయిన్ ట్యూమర్స్ వస్తున్నాయంటే గూడా సర్క్యులేషన్ కరెక్ట్‌గా లేదు. అల్జీమర్స్ ఉంది అంటే గూడా సర్క్యులేషన్ కరెక్ట్‌గా లేదు. సోరియాసిస్ ఉంది అంటే సర్క్యులేషన్ కరెక్ట్‌గా లేదు. స్లీపింగ్ డిజార్డర్ అంటే నిద్ర సరిగా లేదు మనిషికి ఇవాళ. అంటే 90% మందికి నిద్ర సరిగా లేదు ఇవాళ. ప్రతి ఫ్యామిలీలో మనం చూస్తా ఉన్నారు. టాబ్లెట్‌లేసుకుంటే గూడా నిద్రపోతలేరు కొంతమంది. సో, టాబ్లెట్ యేసుకున్నా గూడా ఒక గంటో, 2 గంటలో నిద్రపోతున్నారు. మళ్ళీ లేసి కూర్చుంటున్నారు. లేదంటే అట్లాగే బెడ్ మీద ఉండిపోతున్నారు నిద్ర లేకుండానే. అలాగే చాలా మంది నిద్ర లేకపోవడం వల్ల కొంతమంది మందు తాగుతున్న వాళ్ళున్నారు. కొంతమంది కల్లు తాగుతున్న వాళ్ళున్నారు. మనం గమనిస్తా ఉంటామనమాట. సో, ఎందుకు తాగుతున్నారంటే ఇది తాగితేనే కొంసేపు నిద్ర పడతది అని చెప్పేటోళ్ళున్నారు మనకు సమాధానం. సో, అట్లా నిద్ర కోసం చాలా తిప్పలు పడుతున్నారు. సో, ఎందుకు నిద్ర అంతగానం డిస్టర్బ్ అయిందంటే సరిగ్గా సర్క్యులేషన్ లేదన్నమాట. అలాగే గురక కొట్టడం గావచ్చు, జాయింట్ పెయిన్స్ గావచ్చు, సర్క్యులేషన్ లేకపోవడం వల్లనే. మజిల్ పెయిన్ అయినా అంతే. ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ ఉందంటే గూడా సర్క్యులేషన్ కరెక్ట్‌గా లేదని అర్థం.
అలాగే లంగ్స్ అండ్ లివర్ ప్రాబ్లమ్, ఇండైజెషన్, కిడ్నీ ఫెయిల్యూర్, అలాగే మెన్స్ట్రువల్ డిసార్డర్ కూడా ఈ రోజుల్లో పెద్ద ప్రాబ్లం అన్నమాట. చిన్న చిన్న ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా పీసీఓడి ప్రాబ్లం అంటున్నారన్నమాట. లేడీస్ పరంగా మనం చూస్తా ఉన్నాం. ప్రతి ఇంట్లో కూడా ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. సో దానివల్ల ఏమైతుందంటే ఇన్‌ఫర్టిలిటీ స్టేజ్ వచ్చేస్తుందన్నమాట. మేల్ గాని, ఫీమేల్ గాని పిల్లలు పుట్టే శక్తి కూడా తగ్గిపోయింది ఇవాళ చాలా మందికి. 3 ఏండ్లు, 5 ఏండ్లు, 10 ఏండ్లు అయినా కూడా పిల్లలు లేకుండగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళని మనం చూస్తా ఉన్నాం. అది కూడా ఎందువల్ల సమస్య వస్తుందంటే సర్క్యులేషన్ కరెక్ట్‌గా లేకపోవడమే అన్నమాట. దాని యొక్క మూల కారణం కూడా కనుక్కుంటే. సర్క్యులేషన్ లేకపోతే ఆటోమేటిక్‌గా మనకేమైతుందంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయన్నమాట. దానివల్ల ఈ 2 కారణాల వల్ల ఇన్ని రకాల జబ్బులున్నాయి మనిషికి. పైల్స్ కావచ్చు, హార్మోనల్ ఇంబాలెన్స్, పారాలిసిస్, అలాగే మనం ఇక్కడ చూసుకుంటే ఇంకా థైరాయిడ్ కావచ్చు, బాడీ స్వెల్లింగ్ కావచ్చు, అలాగే కొలెస్ట్రాల్ ఫార్మ్ అవ్వడం బాడీలో, ఫ్యాటీ ఒబెసిటీ, హార్ట్ అటాక్స్, డయాబెటిస్, పార్కిన్సన్స్, లో బీపీ, హై బీపీ, ఈవెన్ క్యాన్సర్, వెరికోస్ వెయిన్స్, ఏ జబ్బన్నా మీరు చూసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాయి 43 రకాల జబ్బుల పేర్లున్నాయి. ఇంకా దానికి మించి కూడా ఉన్నాయన్నమాట. వాటన్నిటికి కూడా కారణం సర్క్యులేషన్ కరెక్ట్‌గా లేకపోవడమే. మరి సర్క్యులేషన్ కరెక్ట్‌గా లేదు అంటున్నారు సరే మరి సర్క్యులేషన్ అనేది ఎందుకు తగ్గింది? ఎందుకు తగ్గిపోయింది ఇప్పటివరకు మనిషికి? సో, అనేది మనకిక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అన్నమాట. తర్వాత మళ్ళీ మరి సర్క్యులేషన్ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది మనిషికి అంటే, ఇవాళ మనిషి పంచభూతాలకు దూరమైపోయిండు. పంచభూతాలకి దూరమైపోవడం వల్ల ఏమైందంటే టోటల్‌గా సర్క్యులేషన్ అనేది ఇష్యూ అనేది ఏర్పడింది. పంచభూతాల్లో ముఖ్యమైన ఒక రెండిటి గురించి మాట్లాడదాం సార్. ఇప్పుడు 5 ఎలిమెంట్స్ అంటారు. భూమి గురించి, అలాగే వాటర్ గురించి. సో, ఇవాళ భూమి మీదనే జీవజాతి మొత్తం ఉండడానికి కూడా కారణం ఏందంటే, భూమికున్న 2 రకాల ఫోర్స్ అంటే శక్తులు అని అనుకోవచ్చనమాట తెలుగులో. గ్రావిటేషనల్ ఫోర్స్, అలాగే మాగ్నెటిక్ ఫోర్స్. సో, ఈ గ్రావిటేషనల్ ఫోర్స్, మాగ్నెటిక్ ఫోర్స్ వల్లనే మనం భూమి మీద జీవించి ఉండగలుగుతున్నామనమాట. అంటే గ్రావిటేషన్ వల్ల భూమి మీద నిలబడి ఉండగలుగుతున్నాం. అలాగే మాగ్నెటిక్ ఫోర్స్ వల్లనే మన హార్ట్, మన బ్రెయిన్ పనిచేస్తాం. సో, మాగ్నెటిక్ ఫోర్స్ వల్లనే మన హార్ట్, మన బ్రెయిన్ పనిచేస్తుంది అన్నమాట. సో, భూమిలో నుంచి వచ్చే ఆ మాగ్నెటిక్ ఎనర్జీని తీసుకొని మన హార్ట్ పనిచేస్తుంది, మన బ్రెయిన్ పనిచేస్తుంది. మరి ఈ మాగ్నెటిక్ ఎనర్జీ అనేది ఏమైందంటే ఇవాళ సార్, ఈ భూగోళమే ఒక అయస్కాంత శక్తి అంటారన్నమాట. ఆల్రెడీ మనం చదువుకున్నాం గూడా ఈ సబ్జెక్ట్ గురించి, అయస్కాంత శక్తి గురించి. 8థ్ క్లాస్, 9థ్ క్లాస్, 10థ్ క్లాస్‌లో ఇది సబ్జెక్ట్ అన్నమాట. సైన్స్, ఫిజిక్స్‌లో చూసుకుంటే ఇది. సో, అందరం చదువుకున్నామే. బట్ దీన్ని అందరూ గూడా మిస్ అయిపోయారన్నమాట. ఇవాళ దీని గురించి అవగాహన చాలా తగ్గిపోయింది అందరికి కూడా. ఈ భూగోళం యొక్క మాగ్నెటిక్ ఎనర్జీ అన్నమాట. ఆ మాగ్నెటిక్ ఎనర్జీ భూమిలో నుంచి వస్తుంది. మనకు సౌత్ పోల్, నార్త్ పోల్ అనే ఎనర్జీ వస్తుంది భూమిలో నుంచి. ఆ సౌత్ పోల్, నార్త్ పోల్ అనే ఎనర్జీని తీసుకొనే మన హార్ట్ బీట్ అవుతుంది. మన బాడీకి ఒక శక్తి అనేది వస్తదన్నమాట అందులో నుంచే, భూమిలో నుంచి. మరి ఇది తగ్గిపోయింది అంటున్నాం గదా! ఎందుకు తగ్గిపోయింది అంటే, ఒకప్పుడు మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉండేది? ఇక్కడ ఒకసారి మీరు ఫోటో చూడండి ఇక్కడ మీకు అర్థమైతది. ఒక 50 ఏండ్లు, 100 ఏండ్ల క్రితం, 150 ఏండ్ల క్రితం మన యొక్క లైఫ్ స్టైల్ ఏందంటే, మట్టికి 24 గంటలు గూడా కనెక్షన్‌లో ఉన్నాం. మన పెద్దలు గాని, మన పూర్వీకులు గాని అందరూ గూడా 24 గంటలు మట్టి మీద ఉన్నారు. చెప్పులు వాడలేదు, షూస్ వాడలేదు. మట్టి ఇళ్ళల్లోనే ఉన్నారు. ఇంటి లోపల మట్టితోనే ఉండేది. అలుక్కొని